చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రిగా నేను అందిస్తున్నాను. కేవలం ఏదో ఎక్కడో వరద తుఫాను వచ్చింది కాబట్టి ఆ తుఫాన్లో ఉండే ఆదుకుంటామని చెప్పేసి హెలికాప్టర్లో అంతా కూడా తెలియదే కాదు. దీన్ని కూడా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు, రైతుల పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో అని చెప్పేసి. అలాగే నేను అన్ని పత్రికలకు కూడా నేను మనవి చేస్తాను, ఎప్పుడూ రాజకీయాల గురించే కాదు, ఈ జిల్లాలో ప్రజల యొక్క పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పటికి ఇప్పటికే మీరంతా కూడా రాస్తున్నారు. ప్రపంచానికి తెలిపే విధంగా, ప్రభుత్వం తెలిపే విధంగా రాస్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా స్పందించాలి, రాజకీయాలకు అతీతంగా కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఇవైతే వర్షం రెయిన్ఫాల్ తీసుకునేదే కాకుండా పంట కోత ప్రయోగాలు తీసుకొని రావాలి. అవి కూడా ఒక చోట కాదు, 3 చోట్ల ఒకే ప్రాంతంలో 3-5 చోట్ల కూడా తీసుకోవాలి. రూల్స్ ఉన్నాయి. దాన్ని కూడా దిగుబడి ఎంత ఖర్చు వస్తుంది, సాధారణంగా కూడా ఎంత దిగుబడి రావాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది. వేరుశెనగ ఉంది, 10 నుంచి 15 క్వింటాలు రావాలి ఎకరాకు. కానీ ఇక్కడ చేసింటే 4 లేకుంటే 5, కొన్ని దగ్గర అయితే 2 కూడా వచ్చేసాయి క్వింటాలు, ఇంతే వచ్చేసింది అండ్ రికార్డ్. కానీ అవన్నీ దాచిపెట్టారు, ఎక్కడ బహిరంగపరచలేదు. ఏ అధికారిని అడిగినా కూడా, వ్యవసాయ జేడీ గారిని అడిగినా కూడా ఉలకదు పలకదు. రెవెన్యూ అధికారులను అడిగినా కూడా ఏం తెలియదు, ఎక్కడ తీసినారు, ఏ జిల్లాలు తీసినారు లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఈ జిల్లా రైతాంగానికి. చివరిలో ఖరీఫ్ ప్రారంభమైనాక మీ ప్రీమియం మీరు కట్టుకోవాలి, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రీమియం ప్రభుత్వమే కడతాను. ఇప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవడంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 1 సంవత్సరం కట్టింది, ఇతరు మాత్రమే కట్టమని చెప్పి రైతులు తెలియక కేవలం 20-30% మంది కూడా కట్టలేకపోయారు. అంటే ఇన్సూరెన్స్ రాదు, వీళ్ళు ప్రకటించలేదు కాబట్టి, కరువు మండలాలు ప్రకటించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాదు, ఏమి రాదు. వాళ్ళు పర్యటించరు, మన జిల్లాలో పక్క జిల్లాలో పర్యటిస్తారు కానీ ఈ జిల్లాలో మండలాల్లో వచ్చి విజిట్ చేయరు. ఇవన్నీ చేయకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఏమని మొదటితూరు ముఖ్యమంత్రి కాలేదైనా. అదనే చెప్తున్నాడు, నేను 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయింది, ఎవరు ఈ దేశంలోనే ఎవరు లేరు ముఖ్యమంత్రి, నాకు తెలియని రూల్స్ లేదు, కేంద్ర ప్రభుత్వంలో అందరూ తెలుసు అంటారు. అతనికి తెలియదు. ఇవన్నీ తనపైన భారం పడుతుందని తప్పించుకోవడానికి. ఎప్పుడు ఆయనకు కావాల్సింది రాజధాని అమరావతి, లేకుంటే వరదకు వచ్చేసినా అని చెప్పేసి. ఇలాంటి వరదలో మొదటి పంట ఎంత నష్టం దానికంటే కూడా రోడ్డు ఇంత దెబ్బతిన్నాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి. ఈ పని తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీ అందరి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఇదే పనిలో ఉన్న, డబ్బు సంపాదించుకునే దాంట్లో తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు ఎక్కడ పట్టలేదు, లా అండ్ ఆర్డర్ పట్టలేదు. ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, అవసరం వస్తే జైల్లో పెట్టడం, ఇది తప్ప ఇంకేం లేదు. ఏమవుతారో ఏమో తెలు. ఈ జిల్లా నాకు భయం అవుతుంది, ఎందుకంటే అన్నీ చూసినాను. నేను చెప్తున్నాను, చివరిగా అప్పీల్ కూడా చేస్తాను, పునఃసమీక్షించుకోండి. లేకపోతే జరగబోయే పరిస్థితులకు మీరే బాధ్యత, దీనికి బాధ్యత మీరే. జరగబోయే పరిస్థితులకు కూడా పూర్తిగా కూడా తప్పకుండా కూడా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో కూడా తెలుసు, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే చేస్తాం. రైతాంగాన్ని కూడా ఆదుకుంటాము. ఈ పరిస్థితుల్లో కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ, ఒక పార్టీగా పార్టీ తరఫున చేస్తున్నాను. ఇప్పటికే ఎంతో కూడా నేను కూడా చూస్తున్నాను, నిన్న మొన్న నుంచి కూడా ఆందోళన, ముందుగానే పంటలు లేవనే ఆందోళన వెలుగుచ్చేదే కాకుండా నిన్న ఈ ప్రకటన చూసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఎప్పుడు చేయొద్దండి, ఉమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం. ఈ సమస్యలు పరిష్కరించడానికి, వెంటనే కూడా చేయడానికి, రైతులను ఆదుకోవడానికి కూడా. ఈ విషయాన్నే 30 తేదీ ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా జిల్లా అధ్యక్షులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్ కూడా మాట్లాడి, ఈ తుఫాను వలన దెబ్బతిన్నా అంటే తుఫాను ప్రభావం అనేది మా జిల్లా పైన లేదు, కానీ వర్షాభావ ప్రభావం అనేది కూడా మా జిల్లా పైన చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కూడా మీరు కన్సర్న్ తీసుకొని దీనిపైన కూడా మనం అనేది కూడా వాయిస్ అనేది కూడా రైజ్ చేసి
ఈ ప్రజలు కూడా ఈ రైతాంగాన్ని కూడా అంటే రైతాంగమే కదా రైతుతో పాటు దానిపైన ఆధారపడి రైతు కూలీలు కూడా ఆదుకోవాలని కూడా మేము అప్పుడే కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా కూడా దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ముందుకు పోతాం రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అని కూడా చెప్పడం కూడా జరిగింది. అతను బురదలో దిగినాడు, బురదలో ఇరుక్కోపోయినాడు, కావాలని తెలిసే దిగినాడు, దాంట్లో ఆదాయం ఉంటుందని దాన్ని తీసుకొని వచ్చేసి అందరికీ పూస్తే అయిపోతుంది కదా, నన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఆయన గురించి నేనేది కామెంట్ చేసి కంప్లీట్గా ఆయన ఇలా ఆ రోజు 30 తేదీ చెప్పినా అంతకంటే ముందు చెప్పిన ఈ జిల్లాలో జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను, జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే అంటే ఆస్తి ఉండవు, క్వశ్చన్ చేస్తే వారికి థ్రెటనింగ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పినాను కదా. కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణ కావచ్చు, లేకుంటే ఆ బుడుగు జంగామాలు కావచ్చు, లేకపోతే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలను ఎలా దూషించాడో తెలిసి వాళ్ళ పార్టీ మనిషే, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళని గురించి వాళ్ళ ఆయన సొంతం చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారి బావ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు. అంత బురదలో ఇరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. నేను ఒకటే కాదు తెలిసిండేది, నేను కాదు ప్రజలే డిస్కస్ చేసుకుంటున్నారు. పత్రికల్లో కూడా మీరు కూడా అన్నీ రాశారు, ఇదేదో కొత్తగా రాసింది కాదు. లేకుంటే ఒక పత్రిక 2 పత్రికలో లేకుంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్పిండిదేం కాదు. అతనితోనే కాదు, అందరూ కూడా ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ప్రముఖంగా ప్రకటించినారు, బహిరంగ చేశారు. ఇది కాదు, ఇదే కాదు, ఇది కూడా తీసుకోండి. ఇక్కడే మా అనంతపురం కూతవేటూరులో మన జిల్లానే పాపంపేట చూడండి, ఈ పొద్దు కలెక్టరే చేర్చినాడు దొంగ సంతకంతో, విఆర్ఓ సంతకంతో ఎలా చేసినాడని చెప్పేసి. అదేగా చెప్పేది. అటువంటివన్నీ చూపించేసి మేము పంచాయతీలు చేస్తామన్నా కూడా ఎవరు అడిగేవారు లేడు. అడిగిన దానికి ఇవన్నీ చేస్తున్నాడు. అదే అతని గురించి ఇంకా నేనేది మాట్లాడేది. కానీ ఏదో అన్నాడు, అతనే చెప్పినాడు కదా నీకేమి ఏంటివి లేవు నీకు అని చెప్పేసి, కాంట్రాక్టు లేవు, రియల్ ఎస్టేట్ లేవు, అవన్నీ అంటున్నాడు. ఏదో చూపిస్తే అయిపోతుంది మాకు కూడా. ఇంకా మాకు కూడా మేలే కదా భూమి అని మేము కూడా అనుకుంటుంటాం ఎప్పుడు. ఇక మేము కూడా మాకు కూడా మాది ఉమ్మడి కుటుంబం, 3 అన్నదమ్ములు కలిసే ఉన్నాము, మాకేదో ఇంత ఉంది అనుకుంటున్నాం. కానీ పంచుకుంటే 30 ఎకరాలు కూడా రాదే అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఉంటుంది మాకు కూడా. 3 పంచుకుంటే 30 ఎకరాలే రాదు అని కూడా ఎలా ఏం ఇన్నేళ్ళు ఉన్నామో అతను చెప్పినాక మాకు అనిపించింది, అవును నిజమే కదా, మా తండ్రి గారు ఇన్నేళ్ళు ఇన్ని టర్ములు ఉన్నారు, నేను ఇన్ని టర్ములు ఉన్నా, అంతా కలిసి 30 ఎకరాలు రాకపోతే ఎట్లా అని మాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏదో ఆయన ఇంకా చేస్తానంటే ఇస్తే మంచిదే కదా, ఇప్పుడు చూపించేసి ఎవరైనా అన్యాగ్రహం చేసినా అది కూడా మాకే ఇప్పిస్తే ఏదో చూస్తాను. మళ్ళీ నేను కూడా ఆలోచించాను. మాది రాజకీయ జీవితం అనేది మా కుటుంబం, నాది ఒకటే చెప్పండి, నేను ఎప్పుడు కానీ నేను కాబట్టి నన్ను నా గురించి మా కుటుంబం. అక్కడ మా తండ్రి గారు అప్పుడు అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత మేము 3 అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబమే. ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు, మీ దగ్గర ప్రభుత్వం ఊరికే తీసుకోండి, ఎవరు వద్దన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, చట్టానికి వ్యతిరేకంగా వేరే ఏదైనా మా దగ్గర ఉంటే తీసుకోండి. అంతేగాని దానిని బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం విప్పుతా అంటే, మా గలాన్ని నొక్కుతామంటే చాలామందిని చూసాం. ఎవరు అట్టదానికి భయపడే వాళ్ళం కాదు. మేమేదో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజాసేవ చేసేవాళ్ళం చేస్తాం, ఆ తర్వాత మా వ్యాపారాలు చూసుకుంటామని కాదు. నువ్వే చెప్పినావు మాకు రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, అవన్నీ ఏం లేదు. నువ్వు అంత చెప్పినావు అంటే అది చూపిస్తే మాకు సంతోషమే. నేను కూడా ప్రజలకే చెప్తాను, ఉందప్ప చెప్తాను, ఏం భయమేమి అట్లా ఏం లేదు. మాకు కూడా ఉన్నాయి చెప్పండి, ఎవరు మేము భయపడే వాళ్ళం కాదు, రాజకీయ చేతులు లేదు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రతిపక్ష పార్టీగా. అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడినాను, అధికార పార్టీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యల్ని అన్ని మీటింగ్లో కూడా మాట్లాడతాను. ఏదైనా కానీ దౌర్జన్యాలు మా వాళ్ళు చేసినా కూడా ఏదో రకంగా కూడా దాన్ని చేసి ఇది మంచిది కాదని చెప్పేవాళ్ళం. మా తత్వం అది. నువ్వేది మాట్లాడదు, ఏదో అన్నాడు నీళ్లు తెలీదా ఇవి తెలియదు, ఇవే అతను తెలుసు. నాకైతే కొన్ని తెలుసప్ప. ఒకటి, కృష్ణా జలాల గురించి నాకు తెలుసు, ఈ కరువు ప్రాంతానికి ఎలా తీసుకుంటాం.
కృష్ణా జలాలు ఎంబడి రాయలసీమకు వచ్చేటప్పుడు కృష్ణా దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము కావచ్చు, నాతో పాటు ఇంకా చాలామంది పెద్దలు, రఘువీర కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరూ. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఈ రాయలసీమని కరువు సీమ నుంచి తీసేయాలంటే, దీనంతా పారుదోవాలంటే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని రావాలని ఎంతోమంది పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంచెం సాఫల్యం చేసి ఉంటే అతను పోతే ఆ జలాల్ని నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళం మేము. జలాలు ఎమ్మడి మేము రాలేదు, జలాలను నడిపించుకుంటూ వచ్చి జీడిపల్లికి తీసుకొచ్చిన వాళ్ళం. జిల్లాలో ఏం తెలిసింది కాదు, నేను ఒకనే కాదు, నా చాలామంది పెద్దలతో పాటు మేమంతా కూడా ఎంతోమంది చూసి మీరా మాట్లాడు. నాకు కృష్ణా జలాల గురించి తెలుసు, తుంగభద్ర జలాల నుంచి తెలుసు. ఏమంటే నాకు తెలియనిది ఏమంటే అతను తీసుకునే జలం నాకు తెలియదు, అంత తప్ప నాకు తెలుసు. ఈ రెండు నాకు బాగా తెలుసు. అందుకే అది క్వశ్చన్ చేసినాను అన్నట్టు నువ్వు తీసుకునే జలం నాకు తెలుసు. ఈ జలాలు అయితే బాగా అంటే అంతకంటే మనం వద్దు, మీకు కూడా వద్దు. అది అయినా కూడా చెప్తున్నాను, అతనే కాదు ఎవరైనా కానీ అప్రజాస్వామ్య పద్ధతులు ఏం పని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉంటా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు అంతే. ఎందుకంటే అది మాట్లాడితే ఎవరు కానీ చేయరు. ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు. మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక, మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమర్థించుకోలేక, దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పలతో కలిసి మీరు ఇవన్నీ చేస్తుంటే ఎవరు బెదరుకోం, తగిన బుద్ధి చెప్తామని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.